లో పాలేరు బైపోల్ రిజల్ట్ తేలిపోనుంది. ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బైపోల్లోనూ టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగుతుందా లేక కంచుకోటలో కాంగ్రెస్ జెండా మళ్లీ రెపరెపలాడుతుందా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. మొత్తం 17 రౌండ్లలో ఎలక్షన్ కౌంటింగ్ జరగనుంది. ఒక్కో రౌండ్లో 14,000 ఓట్లు లెక్కించే అవకాశం ఉంది. 5 నిమిషాల్లో ఒక్కో రౌండ్ను పూర్తి చేయనున్నారు. ఉదయం 11 గంటలలోపే పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో 100 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇక పాలేరు బైపోల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బైపోల్లో అటూ ఇటూగా 90% పోలింగ్ నమోదైంది. దీంతో ఏ పార్టీ గెలుస్తుంది, ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక సెంటిమెంటే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పాలేరులో పరువు నిలుపుకుంటుందా లేక ఓటమినే ఫీడ్ చేస్తుందా అన్న దానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు తుమ్మల గెలుపు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. కానీ ఎంత మెజారిటీ వస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నేతలు కూడా గతంలో కంటే 20 నుంచి 30,000 మెజారిటీ ఖాయమని చెప్తున్నారు. మరి ఎవరి సత్తా ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికెంత మెజారిటీ వస్తుందన్న దానిపై జిల్లాలో జోరుగా బెట్టింగ్ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.